ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరూ ఎంత సన్నిహితంగా అధికారంలో ఉన్నప్పుడు మెలిగారో, అధికారం పోయిన తర్వాత కూడా అదే రీతిలో కొనసాగుతున్నారా అన్న చర్చ మొదలైంది. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన గొంతు విప్పారు. మళ్ళీ త్వరలోనే జనం ముందుకు రాబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. ప్రజల్లోకి కేసీఆర్ ప్రస్థానం ప్రారంభించేందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే బాట పడుతున్నారు. ఆయన కూడా సుమారు 6 నెలల తర్వాత ప్రజల్లోకి వచ్చేందుకు అనుగుణంగా ప్రయత్నాలు మొదలెట్టేశారు. వాస్తవానికి ఇటీవల జరిగిన కొన్ని ఘటనల మీద అడపాదడపా జిల్లాల పర్యటనకు వెళ్ళారు. వరద సమయంలోనూ ఇతర అనేక సందర్భాల్లోనూ బాధిత కుటుంబాలని పరామర్శించి వచ్చారు. కానీ ఇప్పుడు పక్కా ప్రణాళికతో పూర్తి స్థాయిగా పార్టీ కార్యక్రమంగా నిర్వహించేందుకు తగ్గట్టుగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాన్ని ప్రారంభించేశారు. వాస్తవానికి సంక్రాంతి తర్వాతే జనంలోకి వెళ్ళబోతున్నట్టుగా ముందుగానే ఆయన ప్రకటించినప్పటికీ ఆయన విదేశీ పర్యటన కారణంగా అది వాయిదా పడింది. ఫిబ్రవరి 2వ వారంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తొలుత పార్టీ కార్యకర్తలతో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. తెలంగాణలో కేసీఆర్ జనాల్లోకి వచ్చి పబ్లిక్ మీటింగులు ఇతర రూపాల్లో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ కేడర్తో సమావేశాలు ఇతర కార్యకలాపాల పేరుతో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుండడం ఆసక్తికరమైనటువంటి విషయం. ఇద్దరు ఏకకాలంలో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు ఉమ్మడి నిర్ణయమా లేకుంటే ఇంకేమైనా వ్యూహమా అనేటువంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అదేవిధంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీల మధ్య అనేక రకాలుగా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు దాదాపుగా అనేక నిర్ణయాల్లో ఏకాభిప్రాయంతో కనిపించారు. అప్పుడు అధికారంలో ఉండగా మోదీని మద్దతిచ్చినా, మోదీకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించినా అంతా తమ వ్యూహం ప్రకారంగానే తమ పార్టీల ప్రయోజనాల కోసమే వ్యవహరించినట్టుగా స్పష్టమైంది. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఇద్దరు ఏకకాలంలో జనాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నంతో పాటుగా భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఇదే రీతిలో ఉమ్మడిగా తీసుకోబోతున్నారా, కలిసి ఏదైనా నిర్ణయం చేసేందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించబోతున్నారా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏకంగా కలిసి ఐక్యంగా అడుగులు వేసేందుకు అనుగుణంగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది. అక్కడ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మీద ఉద్యమానికి సన్నద్ధమవుతుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గురువుగా భావించేటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి అంతా కలిసి ఒక ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగేటువంటి ప్రయత్నం అయితే మాత్రం అది ఆసక్తికరంగానే ఉంటుంది. అది ఎలాంటి దిశలో సాగుతుంది, ఏ రీతిలో మళ్ళుతుంది చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.